సింహరాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత గోచార గ్రహస్థితి పరంగా సింహరాశి వారికి బృహస్పతి లాభంలో ఉన్నప్పటికీ జన్మ రాశిలో కేతు కళత్ర రాహు ప్రభావం, అలాగే అష్టమ శని ప్రభావం చేత ఇప్పుడు సమయం అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారికి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవబోతున్నాయి. కుటుంబ సమస్యలు వేధించబోతున్నాయని మాత్రం సూచిస్తాం. సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అలాగే పనులన్నీ కూడా ఆలస్యం అయ్యేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. జన్మకేతు ప్రభావం ఇబ్బంది పెడుతుంది. అష్టమ శని ప్రభావం చేత సింహరాశి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. హాస్పిటల్ వెళ్ళడం వంటివి, ఆరోగ్య సమస్యలు వంటివి, కొంత కుటుంబ సమస్యలు కూడా వేధిస్తాయి సింహరాశి. సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో టెన్షన్లు, ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు సమయం. సింహరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. సింహరాశి వారు కోర్టు వ్యవహారాలు, కోర్టు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. కొంత ప్రతికూల సమయం నడుస్తుంది ఈ మాసం. సింహరాశి వారు కనుక ఈ మాసంలో కొంత శుభ ఫలితాలు పొందాలంటే రాహు కేతువుని పూజించడం, దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుని పూజించడం మంచిది. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.